హలో అందరికీ! ఈరోజు నేను మా ఇంట్లో క్యాబేజ్ కర్రీ చేశాను. నా స్టైల్‌లో క్యాబేజ్ కర్రీ ఎలా చేశానో ఇప్పుడు మీరు చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 2 ఆర్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ఒక కప్ ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 3 ఆర్ 4 పచ్చిమిర్చి వేసుకోండి. ఆనియన్స్ అనేది మనం మంచిగా ఫ్రై చేస్తేనే అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. మీలో ఎంతమంది క్యాబేజ్ కర్రీ అంటే ఇష్టం ఫ్రెండ్స్? నేనైతే చపాతీలో తింటాను, కానీ రైస్లో వేస్తే అస్సలు తినను ఫ్రెండ్స్. చపాతీలోనే బాగుంటుంది క్యాబేజ్ కర్రీ. ఇంకా శనగపప్పు క్యాబేజ్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను అది కూడా ఒకసారి చేసి వీడియో పోస్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకొని, ఎందుకంటే ఆనియన్స్ ఇంకా మనకి తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని, మనం ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై చేస్తే అంత టేస్ట్ బాగుంటుంది. అందుకే నేను చాలా సేపు వరకు ఫ్రై చేసాను వీటిని. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. ఒక 2 మినిట్స్ అలా వదిలేసి, పచ్చి వాసన అనేది పోవాలి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు క్యాబేజీ అనేది వేసుకోండి. క్యాబేజీని మంచి చిన్న చిన్న కట్ చేసి వేసుకోండి. అప్పుడు త్వరగా కుక్ అయితే తినడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం క్యాబేజ్ అనేది సాల్ట్లో వేసి కడిగి చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉంది అని. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు క్యాబేజ్లో ఉన్న వాటర్ అన్నీ ఇలా వచ్చేస్తుంది. ఆ వాటర్ అన్నీ పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఆ వాటర్తో ఉన్నప్పుడే దాంట్లో ఇంకా మిగతా అన్నీ వేసి అట్లనే పెట్టేస్తారు, కానీ అట్లా అయితే టేస్ట్ అస్సలు బాగుండదు ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. ఇప్పుడు ఒక టమాటో వేసుకోండి. ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ ఫ్రై చేయండి. మధ్యలో ఒక 2 మినిట్స్కి 3 మినిట్స్కి కలుపుతూనే ఉండండి ఫ్రెండ్స్, లేకపోతే కింద మాడిపోతుంది కదా. సో మనం కలుపుతూనే ఉండాలి, అప్పుడే అనేది కింద అడుగు అంటకుంటూ ఉంటుంది. చూడండి ఎంత బాగుంది అసలుకి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, కానీ నేను కొంచెమే కారం వేసాను, ఎందుకంటే మా ఇంట్లో తినరు ఎక్కువ కారం వేస్తే. తర్వాత కొంచెం ధనియాల పొడి వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్. మీరు ట్రై చేయండి. ధనియాల పొడి లాస్ట్లో వేసి
సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ అలానే పెట్టండి. అలానే మంచిగా ఫ్రై చేయండి. ఎంత ఫ్రై చేస్తే అంత టేస్ట్ చాలా బాగుంటుంది క్యాబేజ్ కర్రీ అనేది. మనం ఏ కర్రీస్ అయినా మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కూడా చూడండి. నేను ఎలా చేస్తున్నాను చూడండి. అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నంలో